ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి చేసిన పనిని అవనికి చెప్పడంతో అవని చాలా కోపంగా, పల్లవి, నువ్వు చేస్తుంది తప్పని నీకు అర్థం కావట్లేదా? అయినా ఉమ్మడి కుటుంబంలో ఇట్లాంటి గొడవలు పెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవిని చెడమడ తిట్టేస్తుంది. కానీ పల్లవి అస్సలు అనిపించట్లేదు, నాకు ఇప్పుడే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అసలు అసలు ఎందుకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, దేన్ని ఆశించి అని అంటుంటే, ఇంకా అర్థం కాలేదా? నిన్ను అక్షయ్ బావని ఇంటి నుంచి బయటకు పంపించేయడానికే అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి అన్న మాటల్ని అవని గుర్తు చేసుకుని, ఎందుకు ఎందుకు పల్లవి ప్రతిసారి ఇలాగే చేస్తుంది? తను కుటుంబాన్ని ముక్కలు చేయాలి అనుకుంటుంది, అలాగే అందరి మనసులో ఉన్న సంతోషాలని దూరం చేస్తుంది. ఎలా అయినా సరే పల్లవికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి అవని అయితే వెళ్తూ వెళ్తూ వాళ్ళ అత్తగారు గదిలో ఏం చేస్తున్నారా అన్నట్టుగా గుమ్మం దగ్గర నిలబడుతుంది. ఇంకా పార్వతి అయితే రాజేంద్రతో చాలా బాధపడుతూ, ఏవండి, మీరేమో ఆస్తిలో సగభాగం అక్షయ్కి రాస్తా అంటున్నారు, అక్కడ చూస్తే అక్షయ్ మనసుని మెల్లమెల్లగా అవని మార్చాలని చూస్తుంది అని అంటుంటే, ఇంకా రాజేంద్ర అయితే, పార్వతి, నువ్వు అనవసరంగా అవని గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అవని ఎట్లాంటిదో మాకంటే నీకే బాగా తెలుసు. తను ఎందుకు ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటుంది? నీకు నీకు ఏమైంది? ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అది కాదండి, అవని ఈ మధ్యన తన ప్రవర్తన అస్సలు బాగాలేదు. అత్తయ్య గారు చెప్పినట్టు అవనికి నిజంగానే డబ్బు పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే పాపం కమల్ ఎంతో ఇష్టపడి బైక్ని బుక్ చేసుకుంటే డబ్బులుంచుకుని కూడా క్యాష్ లేదని అబద్ధం చెప్పింది. పైగా అక్షయ్కి ఏం చెప్పిందో ఏమో, వాడి 2 క్రెడిట్ కార్డులని బ్లాక్ చేశారు. అసలు అసలు అవని ఈ మధ్యన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. నాకెందుకో అవనికి అక్షయ్దే ఈ ఆస్తి మొత్తం అన్న నిజం తెలిసి ఉండొచ్చు, అందుకే ఈ ఆస్తి మొత్తం తనదే అన్నట్టుగా తను ప్రవర్తిస్తుంది. అదే కనుక జరిగితే ఇక నా పిల్లలు రోడ్డున పడతారు అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే, పార్వతి మాటలకి రాజేంద్ర, పార్వతి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అలా మాట్లాడుతున్నావు? నీ పిల్లలేంటి? అక్షయ్ కూడా నీ కొడుకేనని ఇంతకుముందు అక్షయ్ని వేరు చేస్తున్నానని నన్ను నిలదీశావు. మరి ఇప్పుడు నీ పిల్లలు రోడ్డున పడతారని చెప్పి అవని మీద నిందలు వేస్తున్నావు. ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించు. అసలు అసలు ఇదంతా నీకు పుట్టిన ఆలోచనేనా, లేకపోతే మా అమ్మ చెప్తుందని నువ్వు కూడా తనలాగే ఆలోచిస్తున్నావా అని అడగడంతో దానికి పార్వతి, అలా కాదండి, ఇంట్లో జరుగుతున్న గందరగోళాన్ని చూసిన తర్వాత నాకెందుకో అత్తయ్య గారు అన్నట్టు అవనికి డబ్బు పిచ్చి పట్టినట్టుంది. ఆస్తి కోసం తను ఏదైనా చేసేలా ఉంది. నా కుటుంబం ముక్కలైతే నేను బ్రతికుండలేను. నా కొడుకు, కోడళ్ళు అందరూ కలిసి నా దగ్గరే ఉండాలి. ఇప్పటికే శ్రీకర్ దూరం అయ్యి ఎంతగానో కుమిలిపోతున్నాను. ఇక అక్షయ్ కూడా దూరం అయితే నేను తట్టుకోలేనండి అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్ర గుండెల మీద తలపెట్టుకుని కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా రాజేంద్ర అయితే, పార్వతి, నువ్వు అనవసరంగా అవని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అవని అట్లాంటి తప్పు ఎప్పటికీ చేయదు. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని తను ఎంతగానో కష్టపడుతుంది. నువ్వు అనవసరంగా అమ్మ చెప్పిన మాటల్ని ఆలోచించి నీ మనసు పాడు చేసుకోమాకు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి ఇక మంచం మీద పడుకోపెట్టి రాజేంద్ర బయటికి వస్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర బయట ఉన్న అవనిని చూసి షాక్ అయిపోతాడు. అమ్మా అవని అని అంటుంటే ఇక అవని చాలా బాధపడుతూ తన కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది. ఇక రాజేంద్ర అయితే, ఏంటమ్మా
మీ అత్తయ్య గారు అన్న మాటలన్నింటినీ విన్నావా అని అంటూ ఉంటే దానికి అవని, మావయ్య గారు నిజంగా నిజంగా నేనెప్పుడు కూడా అలా అనుకోలేదు. ఈ కుటుంబం ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ అత్తయ్య గారు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారని తెలుస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయనకి నేను ఏమీ చెప్పలేదు. ఆయన ఆ కార్డులు ఎందుకు బ్లాక్ చేశారో తెలీదు. అలాగే లాకర్లో అసలు డబ్బు ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అవని అయితే రాజేంద్రతో చెబుతూ ఉంటే, అమ్మా నాకంతా తెలుసు, నువ్వేం బాధపడకు. పార్వతికి నేను నచ్చి చెప్తాను. వెళ్ళు, లోపలికి వెళ్ళు, నీకోసం ఆరాధ్య ఎదురు చూస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని అక్కడి నుంచి పంపించేస్తాడు. తరువాత రాజేంద్ర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇందులో అక్షయ్ ఆఫీస్ నుంచి వస్తాడు. అక్షయ్ అని అంటుంటే అక్షయ్ కాస్త చిరాకుగా కనిపిస్తాడు. అక్షయ్, ఏమైందిరా అంత చిరాకుగా కనిపిస్తున్నావు అని అంటుంటే, అదేం లేదు నాన్న, ఈరోజు మనం మొదలుపెట్టిన కొత్త ప్రాజెక్ట్కి మరి ఆ కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు ఈరోజు వస్తా అన్నారు. వాళ్ళతో నువ్వు ఏం మాట్లాడలేదా అని అంటుంటే, ఎక్కడ నాన్న, ఎక్కడ మాట్లాడడం కుదిరింది? అయినా కమల్ వాడు ఆఫీస్ అకౌంట్లో నుంచి 20 లక్షలు తీసుకున్నాడు. వాడికి అస్సలు డబ్బు విలువ తెలియటం లేదు. అక్కడ క్యాష్ షార్టేజ్ వచ్చింది. అప్పటికప్పుడు లాకర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకువెళ్ళిపోయాను. కానీ 20 లక్షలు షార్టేజ్ మూలన దాన్ని రేపు పోస్ట్ పోన్ చేశాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నావురా కమల్, 20 లక్షలు తీసుకోవడం ఏంటి అని అంటుంటే, అదే నాన్న, నాకు కూడా అర్థం కావట్లేదు. వాడు 20 లక్షలు తీసుకుని ఏం చేశాడో నాకు తెలియటం లేదు అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే కమల్ అని గట్టిగా పిలుస్తాడు. ఇక కమల్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంకా రాజేంద్ర అయితే, కమల్ ఆఫీస్ అకౌంట్లో నుంచి 20 లక్షలు ఎందుకు తీసుకున్నావు అని అంటుంటే దానికి కమల్ అది నానా అని తడబడుతూ ఉంటే ఇక పల్లవి అయితే, మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎందుకు ఆఫీస్ అకౌంట్లో నుంచి 20 లక్షలు తీసుకుంటారు? కమల్ బావా, నువ్వు ఆఫీస్ అకౌంట్లో 20 లక్షలు తీసుకున్నావా చెప్పు అని అంటూ ఉంటే, అవును, నేను కంపెనీ అకౌంట్లో నుంచి 20 లక్షలు తీసుకున్నాను. దాన్ని నా పర్సనల్గా వాడుకున్నాను అని అంటుంటే, అసలు నీకు బుద్ధుందా? ఆఫీస్ అకౌంట్లో నుంచి 20 లక్షలు ఎవరికి చెప్పి తీసావు? నీ వల్ల ఈరోజు కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. క్యాష్ షార్టేజ్ వచ్చింది అని అంటూ ఉంటే ఇంతలో పార్వతి, ఏవండి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? వాడు అమాయకుడు, వాడికేమీ తెలీదు. అనవసరంగా మీరు వాణ్ణి అందరి ముందు అవమానిస్తే తనని పెళ్లి చేసుకున్న భార్య పల్లవి చాలా బాధపడుతుంది అని అంటుంటే, నువ్వాగు పార్వతి, ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు, అందరం మనమే ఉన్నాం. అయినా 20 లక్షలు నీకు ఏ విధంగా అవసరమైందిరా? అవి ఎందుకు ఖర్చు పెట్టావు? అంత డబ్బుని ఏం చేశావు అని అంటుంటే ఇక కమలైతే భయపడుతూ, అది నాన్న అని తడబడుతుంటే పక్క నుంచి అక్షయ్, నాన్న పోనీలేండి, జరిగిందేదో జరిగిపోయింది. వాడు ఏదో పర్సనల్గా వాడుకుని ఉంటాడు, వాణ్ణి ఇబ్బంది పెట్టకండి అని అంటుంటే ఆ మాటలకి రాజేంద్ర, నువ్వాగు అక్షయ్, వాడు ఇప్పుడు ఆ 20 లక్షలు ఏం చేశాడో నాకు తెలియాలి అని చెప్పి ఇక రాజేంద్ర కమల్ని గట్టిగా అడుగుతాడు. ఇక కమల్ అయితే తను ఫోన్లో ఒక ఆన్లైన్ గేమ్లో 20 లక్షలు లాస్ అయ్యానని, దానికి ఆ అమౌంట్ కట్టానని, కట్టకపోతే వాళ్ళు నానా గొడవ చేస్తారన్నారని ఇక కమల్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా ఆ మాటలు విన్న పల్లవి షాక్ అయిపోతుంది. ఇక రాజేంద్ర, చూసావుగా పార్వతి, ఉదయం అవని వాడికి బైక్కి 5 లక్షలు ఇవ్వలేదని నువ్వు నానా గొడవ చేసావు. కానీ వాడు ఎవ్వరికీ తెలియకుండా 20 లక్షల్ని ఫోన్లో
ఆన్లైన్ గేమ్స్ ఆడి నాశనం చేశాడు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పు? అవని అక్షయ్ని మార్చేసింది అన్నావు, అక్షయ్ మారిపోయాడు అన్నావు. అసలు అసలు నీ కొడుకు గురించి ఎంతగానో, ఈ కుటుంబం గురించి కష్టపడే అవని గురించి నువ్వలా మాట్లాడడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో అంటుంటాడు. పార్వతి, ఏవండి, వాడు 20 లక్షలు గేమ్స్ ఆడి పాడు చేసింది నిజమే, కానీ లాకర్లో డబ్బు పెట్టుకుని అవని బైక్కి ₹1 కూడా ఇవ్వలేదు. మరి దాని గురించి ఏమంటారు అని అంటుంటే, ఏంటి లాకర్లో డబ్బులున్నాయా? డబ్బులు ఎందుకుంటాయి? ఉదయం లాకర్లో ఉన్న డబ్బు మొత్తం నేను ఆఫీస్కి తీసుకువెళ్ళిపోయాను కదా. అసలు లాకర్లో మళ్ళీ డబ్బెలా వచ్చింది? ఎవరిచ్చారు అవనికి అని ఇక అక్షయ్ అయితే అడుగుతూ ఉంటే, దానికి పక్క నుంచి పార్వతి, ఏంటి డబ్బు మొత్తం నువ్వు తీసుకెళ్ళావా? మరి అంత డబ్బు లాకర్లో ఎలా వచ్చింది? అక్షయ్, నువ్వు కూడా అవని పంచాన చేరి అవని మాటలు విని అబద్ధం చెప్తున్నావా అని అంటుంటే, అమ్మా, నేనెందుకమ్మా అబద్ధం చెప్తాను? ఉదయం లాకర్ ఓపెన్ చేసి డబ్బు మొత్తం తీసుకెళ్ళింది నేనే. నాకు తెలీదా? అవనిని వెనకేసుకొచ్చి నిన్నెందుకమ్మా తప్పు పడతాను? ఈ విషయంలో అవనికి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే, అక్షయ్ మాటలకి పార్వతి, మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మరి లాకర్లో చెప్పండి అని చెప్పి పార్వతి అయితే అందరి ముందు అవన్ని అలాగే అక్షయ్ని నిలదీస్తుంది. ఇంకా కమల్ అయితే ముందుకి వచ్చి, నేను చెప్తాను, ఆ డబ్బు లాకర్లోకి ఎలా వచ్చిందో నేను చెప్తాను. పాపం అమ్మ వదిని ఎన్నో మాటలనింది, కానీ నిజం తెలిసినా చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు వదిన్ని తిట్టించలేను అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే, పక్క నుంచి వాళ్ళ నాన్నమ్మ, ఒరేయ్ తింగరి విధవా, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నిజం తెలిసి మరి అప్పుడెందుకు చెప్పలేదు? ఖచ్చితంగా అవనియే ఆ డబ్బులు లాకర్లో పెట్టింది కదా అని అంటుంటే, ఒసే ముసలి, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎందుకు దూరుతావు? ఆ డబ్బులు పల్లవిని వదినకి తెలియకుండా వదిన తాళాలు తీసి లాకర్లో డబ్బు పెట్టింది. పైగా అందరి ముందు వదిన తప్పు చేసినట్టు దోషిలాగా నిలబెట్టింది. ఈ నిజం తెలిసినా మరి ఎందుకు నువ్వు బయట పెట్టలేదు అని చెప్పి పార్వతి అడగడంతో, ఆ మాటలకి మరే పల్లవి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పద్దు. అలా చెప్పకుండా ఉంటే నువ్వు ఎంతో ఇష్టపడ్డ బైక్ని నేను తెప్పిస్తానని నా దగ్గర ఒట్టు వేయించుకుంది. కానీ నేను అస్సలు వినలేదు. కానీ పల్లవిని ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. కానీ వదిన్ని తిడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా కమల్ అయితే అందరి ముందు నిజం బయట పెడతాడు. పార్వతి అవని దగ్గరికి వెళ్ళి, అవని, ఎందుకమ్మా ఆ డబ్బు గురించి నీకేమీ తెలీదు. అలాగే ఆ డబ్బు గురించి నిన్ను అన్నేసి మాటలన్నా ఒక్క మాట కూడా నన్ను ఎదిరించి మాట్లాడలేదు. కానీ నేనే తొందరపడి నోరు పారేసుకున్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమని పార్వతి అయితే అవనిని అడిగి ఇక పల్లవి దగ్గరికి వస్తుంది. పల్లవి, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అసలు దేన్ని ఆశించి చేస్తున్నావు? ఎందుకు ఇంట్లో ఇట్లాంటి గందరగోళాన్ని సృష్టిస్తున్నావు అని చెప్పి పార్వతి అడుగుతుంటే, ఇంకా పార్వతి మాటలకి పల్లవి అయితే ఏం మాట్లాడలేక తను తడబడుతూ ఉంటుంది. ఇంతలో పెద్దావిడ తను కలగ చేసుకొని, పల్లవి, ఆ 5 లక్షలు నువ్వు తీసుకున్నావా? మరి నాకు చెప్పాలి కదా. వాటిని నేనే నా పర్సనల్ అకౌంట్లో దాచుకున్నాను. పల్లవి,
ఏదో అవసరం ఉండి అడిగింది. తను నాకివ్వడం మర్చిపోయి లాకర్లో పెట్టేసినట్టుంది. మళ్ళీ అది నేనే చేశానని మీ అందరి ముందు చెప్తే ఎక్కడ మీరు తనని ఏమైనా అంటారేమో అని భయపడి ఉంటుంది. చిన్నపిల్ల, తనకేం తెలీదు అని చెప్పి పెద్దావిడైతే అవనిని సపోర్ట్ చేస్తూ ఇంకా టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. అవును, రేపు అన్నయ్య పుట్టినరోజు కదా, మరి ఇలా గొడవలు పడుతూ అందరూ బాధగా ఉంటే ఎలా కుదురుతుంది? రేపు అన్నయ్య పుట్టినరోజుని మనం చాలా ఘనంగా చేసుకోవాలి అని చెప్పి కమల్ మాట్లాడడంతో ఆ మాటలకి పార్వతి, అవును, అక్షయ్ పుట్టినరోజుని ఘనంగా చేసుకోవాలి. అక్షయ్కి రేపు దగ్గరుండి అన్నీ నేనే చేస్తాను అని చెప్పి పార్వతి అయితే అక్షయ్ని దగ్గరకు తీసుకుని ఇక అక్షయ్తో చెప్తుంది. అక్షయ్ సరే అమ్మా అన్నట్టుగా నవ్వుతూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తాడు. అవని కూడా మౌనంగా అక్కడి నుంచి తన గదిలోకి అయితే వెళ్తుంది. ఇక పల్లవి అయితే అందరి ముందు నన్ను దోషిని చేసావు, రేపు నీ మగుడితో సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలని తెగ సంబరపడుతున్నట్టున్నావు, కానీ ఆ పుట్టినరోజుని నిన్ను చేసుకొనివ్వను. ఎలా అయినా సరే ఈ పుట్టినరోజు వేడుక ఈ ఇంటికి నీకు ఆఖరి వేడుక అవుతుంది అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే పార్వతి పల్లవి అవని దగ్గరికి వెళ్ళి అక్షయ్కి ఏం కావాలన్నా అవన్నీ ఈరోజు నేనే చూసుకుంటాను. తను నిద్ర లేవగానే తలకి తలంటు పట్టి స్నానం చేపించాలి, నువ్వు వెళ్ళి అవనితో చెప్పు అని చెప్పి ఇక పార్వతి చెప్పడంతో పార్వతి చెప్పిన మాటల్ని అవని తన మనసులో పెట్టుకొని ఇంకా అవనికి ఏమీ చెప్పకుండా పల్లవి చెప్పినట్టుగా నటించి, అత్తయ్య మీరు చెప్పినట్టుగానే అవని అక్కకి అన్నీ చెప్పాను అని చెప్పి ఇంకా చాలా అమాయకంగా అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. తరువాత అక్షయ్ నిద్ర లేవగానే అక్కడ ఆరాధ్య ఇంకా అవని ఇద్దరు కూడా హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే అండి అని చెప్పి చెప్పడంతో దానికి అక్షయ్ వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తాడు. ఆరాధ్య అయితే, నాన్న ఈరోజు మీ పుట్టినరోజు వేడుకలన్నీ అమ్మే దగ్గరుండి చూసుకోవాలి, సరేనా, నువ్వు కాదనకూడదు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే వాళ్ళ నాన్న అక్షయ్కి చెప్తుంది. అక్షయ్ కూడా సరే తల్లి, నువ్వెలా చెప్తే అలాగే అంటూ ఉంటే, అయితే ఇంకెందుకు ఆలస్యం, త్వరగా బయటికి రండి, ఈరోజు మీకు అమ్మ తలస్నానం చేపిస్తుంది అని చెప్పి ఇంకా పెరట్లో కూర్చోపెట్టి అవనితో అక్షయ్కి తలకి నూనె పెట్టి ఒళ్ళంతా నలుగు పెడుతుంది. అనుకోకుండా పార్వతి అక్షయ్కి స్నానం చేపించడానికి బయటికి వచ్చేసరికి అవని దగ్గరుండి అవన్నీ చేసేస్తుంది. అది చూసిన పార్వతికి చాలా కోపం వస్తుంది. అసలు ఈ అవని ఏం చెప్పినా చెయ్యదా? పనిమాల పల్లవితో చెప్పి పంపించాను అక్షయ్కి అన్నీ నేనే చేస్తానని, కానీ నా మాటని వినిపించుకోకుండా అన్నీ తను చేస్తుందేంటి అన్నట్టుగా పార్వతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. కనీసం నేను తెచ్చిన బట్టలన్నా అక్షయ్ వేసుకుంటాడని చెప్పి మంచం మీద పెట్టి, నానా అక్షయ్ ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా ఎంతో కష్టపడి నీకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చాను, ఈ డ్రెస్ వేసుకున్నానా అని చెప్పి ఇక గట్టిగా చెప్పి అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే లోపలికి వచ్చేసరికి మంచం మీద ఉన్న బట్టలు చూసి, ఇదేంటి, ఈ బట్టలు ఇక్కడ ఎవరు పెట్టారు? అయినా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఒక డ్రెస్ కొన్నాను, దాన్ని వేసుకుంటారు అని చెప్పి ఇక అవని అయితే ఆ బట్టలు మార్చేస్తుంటే ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి, అదేంటక్క డ్రెస్ మార్చేస్తున్నావు? బావ పుట్టినరోజుని బావ కోసం చాలా కష్టపడి కొన్నాను అని అంటుంటే, ఏం పర్వాలేదు, అవి ఆయన తర్వాత వేసుకుంటారు, ఆయన ఈరోజు నేను తెచ్చినవే వేసుకుంటారు అని చెప్పి పల్లవికి అవని చెప్పడంతో, సరే అక్క నీ ఇష్టం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ కోసం ఎదురు చూస్తున్న అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్షయ్ అవని ఇచ్చిన బట్టలు వేసుకుని కిందకి దిగుతూ ఉంటే అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, అక్షయ్
నేను ఇచ్చిన డ్రెస్ కాకుండా అవని కొన్న డ్రెస్ వేసుకున్నాడు. అసలు ఈ అవని అక్షయ్కి నేను కొన్న డ్రెస్ని వేసుకోమని చెప్పిందా లేక తీసి పక్కన పడేసిందా అన్నట్టుగా పార్వతి అలాగే చూస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో అక్షయ్ పుట్టినరోజు నాడే అక్షయ్ని అలాగే అవనిని ఎలా బయటికి గెంటైపోతుంది పల్లవి, అసలు పల్లవి ఏం ప్లాన్ చేస్తుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు